ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి? ఎంఎస్ఎంఈ యువత భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ. ఈ చిన్న సూక్ష్మ మధ్య తరహా అంటే 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది సూక్ష్మ అవుతుంది. 5 కోట్లు ఉంటే ఇన్వెస్ట్మెంట్ అది చిన్న తరహా. అలాగే 50 కోట్లు ఉంటే మధ్య తరహా. ఈ రకంగా క్లాసిఫికేషన్. ఇది ఏమిటి అంటే ది ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారము ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి చట్టం. అందులో భాగంగా ఈ పాలసీ వచ్చింది. దీని ప్రకారం ఏమిటి అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఉదాహరణకి సంవత్సరానికి ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అది కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పరిశ్రమలు పెట్టి వాళ్ళు ఎదుగుతూ 10 మందికి ఉద్యోగ కల్పన చేసే దిశగా ఆర్థిక అభివృద్ధితో పాటు వాళ్ళ అభివృద్ధి అలాగే ఉద్యోగ కల్పన ఈ ఆశయాలు అన్నింటినీ కూడా పరిపూర్ణ చేయడానికి కోసం ఈ ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం అది. ఎంఎస్ఎంఈ చైర్మన్గా యువతకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? యువతకు నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, థింక్ డిఫరెంట్లీ. స్టీఫెన్ కోఫీ ఆయన ఒక మాట చెప్తుండేవాడు ఎప్పుడు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆయన ఏం చెప్తారు అంటే యూ కెన్ విన్ అనే ఒక పుస్తకంలో ఆయన ఏం చెప్తారంటే సక్సెస్ఫుల్ పీపుల్ డూ ద థింగ్స్ డిఫరెంట్లీ అంటాడు. విజయవంతమైనటువంటి ప్రజలు వాళ్ళు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి, అంటే వేరేగా ఉంటాయి. అంటే రొటీన్గా చేస్తే రొటీన్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఆలోచన విధానంలో కూడా యువతని మీరు వేరేగా ఆలోచన చేయండి. పరిశ్రమలు నెలకొల్పడానికి మంచి సానుకూలత ఉంది భారతదేశంలోన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఆ అవకాశాలని అందిపుచ్చుకోండి అని ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి, మహిళలకి, ఎంటర్ప్రెన్యూర్స్కి అలాగే వివిధ గ్రూప్లో ఉన్న ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా దళితులకి, ఎందుకంటే దళితులు పరిశ్రమల ఏర్పాటులో చాలా వెనుకబడి ఉన్నారు, వ్యాపారాల్లో వెనుకబడి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఏమిటి అంటే ఈ పాలసీని ఉపయోగించుకొని మీరు మంచి పారిశ్రామికవేత్తలు కండి అనేది మీ ద్వారా పిలుపునిస్తాను. సార్, ఎంఎస్ఎంఈ గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. అటువంటి వారి కోసం అవగాహన సదస్సులు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆల్రెడీ అది స్టార్ట్ చేశాం. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య హాల్లో నిన్ననే దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది దళితులకి ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించాం. అలాగే రూపకల్పన చేస్తున్నాం. ప్రతి జిల్లాల్లో కూడా తెలియజేస్తాం, వాళ్ళని మోటివేట్ చేస్తాం, ఇన్స్పైర్ చేస్తాం. ఈ కార్యక్రమానికి నేను ఆల్రెడీ నాంది పలికాను, శ్రీకారం చుట్టాను. వెనుకబడిన జిల్లాల మీద ఎంఎస్ఎంఈ నుండి ఏమైనా ప్రత్యేక దృష్టి సారించబోతున్నారా? పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం కానీ, రాయలసీమలో వెనుకబాటుతనం కానీ చాలా ఎక్కువ ఉంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీస్ పెట్టేటట్టయితే వలసలు నిరోధించవచ్చు, ఆర్థిక అభివృద్ధి ఉండొచ్చు, ఉద్యోగ కల్పన జరుగుతుంది. కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల మీద నేను ఎక్కువ సదస్సులు నిర్వహించి వాళ్ళని మోటివేట్ చేసి ఈ దిశగా వాళ్ళని మళ్ళేటట్టు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. గడిచిన 5-10 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈ గ్రోత్ ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో మీ మార్క్ ఏ విధంగా ఉండబోతుంది? గడిచిన 5 సంవత్సరాల్లో గ్రోత్ సంగతి దేవుడు ఎక్కువ వ్యాహం దీన్ని మూల పెట్టేశారు ఈ ఎంఎస్ఎంఈని. అందుకు ఇప్పుడు దాన్ని
ఒక ప్రక్షాళన కార్యక్రమం వైపు మేము తీసుకెళ్తున్నాం. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈ అంటే ఎవరికి తెలియదు, ప్రజలకి అవగాహన కల్పించలేకపోయింది గత ప్రభుత్వం. ఇండస్ట్రీస్ ఏమి రాలేదు. ఇండస్ట్రీస్ రావడం దేవుడే, ఉన్న ఇండస్ట్రీస్ తగిలేశారు. అంటే వాళ్ళ పరిపాలన తీరది. కాబట్టి ఇవన్నీ సెక్రటైజర్కి ఇంకో 3 మాసాలు పడుతుంది ఖచ్చితంగా. నా మార్క్ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను బ్యూరోక్రాట్గా కూడా పనిచేశాను. అనేక ఇండస్ట్రీస్ని నేను ఇన్స్పెక్షన్ చేశాను. ఇండస్ట్రీలో బాధలు నాకు తెలుసు. కాబట్టి నా మార్కు ఎంఎస్సీ మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను. ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటే వెనుకబాటుతనంతో గంజాయి పంటని యువత పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో పండించినట్లుగా తెలుస్తూ ఉంది. మేము చేసిన సర్వేలో యువత పరిస్థితుల ప్రభావం గంజాయి పండించినట్లుగా అక్కడున్న యువత చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వెనుకబాటుతనాన్ని తగ్గించే విధంగా ఎంఎస్ఎంఈ నుండి ఏమైనా ప్రణాళిక ఉందా? అంటే ఇక్కడ యువత యాటిట్యూడ్ అంటే మీరు గత ప్రభుత్వం సాధించిన గొప్ప ప్రగతి ఏంటంటే గంజాయి స్మగ్లింగ్. అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చేసేసింది. పాపం ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా కష్టపడి తీసుకెళ్లారండి గంజాయి తిని. యువత పాడైపోతే ఏమవుతుందంటే వాళ్ళ భవిష్యత్తే కాదు, కుటుంబమే నాశనం అయిపోతుంది. గంజాయి కేసులో ఇరుక్కుంటే వాడి జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ స్టే అవే ఫ్రమ్ అడిక్షన్స్ అని నిన్న కూడా నేను దళిత బహుజన ఫ్రంట్ దాంట్లో నేను మాట్లాడాను. ఆ సక్సెస్ అయిన పారిశ్రామికవేత్తల గురించి చెప్తూ వాళ్ళు ఇచ్చిన సలహాలు దళిత యూత్కి ఏంటంటే ఫస్ట్ స్టే అవే ఫ్రమ్ ది అడిక్షన్స్, బీ డిసిప్లైన్, ఆటంతటా అటు మీకు రిజల్ట్స్ వస్తాయని వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆ దిశగా మేము కార్యరూపం చేస్తాం. ఎంఎస్ఎంఈలో స్టేట్ అండ్ సెంట్రల్ భాగస్వామ్యం ఎంత? ఇది ఎంఎస్ఎంఈలో ఏమిటంటే ఇక్కడ ఇన్సెంటివ్స్ ఉంటాయండి. ఇన్సెంటివ్స్లో అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఒక ఫిక్స్డ్గానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఇది అమలు చేస్తుంది. మీకు న్యూ ఎంటర్ప్రైజెస్కి ఒక రకంగా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలంటే ఒక రకంగా ఇన్సెంటివ్స్ ఉంటాయి. అలాగే మీకు క్లస్టర్ ఫెసిలిటీస్ సెంటర్ అయితే సెంటర్ సింహభాగం ఉంటుంది. సెంటర్ది 60% ఉంటుంది, స్టేట్ 30% ఉంటుంది, 90% సబ్సిడీలు ఉంటాయి. ఇలాగా ఒకటని చెప్పలేము. రకరకాల స్కీమ్స్ ఉంటాయి, రకరకాల ఇన్సెంటివ్స్ సదుపాయాలు ఉంటాయి. అవన్నిటినీ అవగాహన కల్పిస్తామండి అందరికీ. ఎంఎస్ఎంఈ నుండి రాబోయే రోజుల్లో ప్రయారిటీ అనేది యువతతో పాటు కొత్త కంపెనీలు తీసుకొస్తున్నటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుందా? ఆల్రెడీ రన్ చేస్తున్నటువంటి కంపెనీలకు పెద్దపీట వేయబోతున్నారు. మేము ఇప్పుడు కొత్త న్యూ ఎంటర్ప్రైజెస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను యువతను మోటివేట్ చేస్తాను. ఒక యువత ఉద్యోగం కోసం అరులు చాచి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. అలా కాకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని వాడు పారిశ్రామికవేత్తగా మారాలి. అలాగే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్లోగన్ ఏమిటంటే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి అన్నటువంటి స్లోగన్ ఉంది 2030కి. ఆ దిశగా మేము న్యూ ఎంటర్ప్రైజ్కి ఇస్తాం. అలాగే పాత వాళ్ళకి కూడా వాళ్ళకి ఊతం ఇస్తాం. అన్ని రకాలుగా కూడా పారిశ్రామిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి చెందే దిశగా మేము తీసుకెళ్తాం. ఎంఎస్ఎంఈలో మహిళలకు ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వబోతుంది? చాలా ఎక్కువ ప్రాధాన్యత. మహిళలకి ఏంటంటే ఆల్మోస్ట్ వేరే వాళ్ళకి 25% క్యాపిటల్ సబ్సిడీ ఉంటే మహిళలకి ఎస్సీ ఎస్టీస్తో సమానంగా అదనంగా 10% వస్తుంది. సో మహిళలకి ఇది చాలా సువర్ణ అవకాశం. మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఎందుకంటే సక్సెస్ అయిన మహిళా పారిశ్రామికవేత్తలు అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ అవకాశాలు వినియోగించుకొని మహిళా పారిశ్రామికవేత్తలుగా మారవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తాను. సార్, మాకున్న అవగాహన మేర జిల్లాకి ఒక నోడల్ అధికారి అంటారు. ఈ నోడల్ ఆఫీసర్ని జిల్లాకి ఒకరిని నియమిస్తారా, ప్రాంతాల వారీగా నియమిస్తారా? యాక్చువల్గా దానికి డిపార్ట్మెంట్ ఉందండి. డిపార్ట్మెంట్ని కూడా సంస్కరించే పనిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమే ఇప్పుడే మీకు నేను చెప్పలేను. త్వరలో అవన్నీ విధి విధానాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. గత ప్రభుత్వంలో మాదిరి గోప్యత పాటిస్తారా లేదా పారదర్శకత చూపిస్తారా? ప్రతిదీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ అందులో ఉన్న లోటుపాట్లు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారా? గోప్యత అనేది లేదు కదండి.
గత ప్రభుత్వంలో ఒక జీవో కూడా కనపడకుండా చేశారు. మా ప్రభుత్వం రాగానే అన్ని జీవోలు వెబ్సైట్లో పెట్టిమని చెప్పారు మా ముఖ్యమంత్రి గారు. జీవో ఆర్టీ అన్నీ కూడా పెట్టమన్నారు. గత ప్రభుత్వం అంతా చీకటి సామ్రాజ్యం, మాదంతా ఓపెన్ సామ్రాజ్యం. ఇదే రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం.